హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో వచ్చేసరికి కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటుంది, కొంచెం కాదు చాలా కాంట్రవర్షియల్గా ఉంటుంది. ఇది ఎవరికి సంబంధించి కౌంటర్ కాదు, ఎవరికి సెటైర్ కాదు, ఏమీ కాదు. అవతల పక్క అవతల వాళ్ళ ఒపీనియన్, నాది నా ఒపీనియన్, అంతకుమించి ఏమీ లేదు. ఎవరికైనా కౌంటర్ అని ఫీల్ అయితే నేను ఏమీ చేయలేను. నాకు కౌంటర్లు ఇచ్చే ఓపిక కానీ కౌంటర్లు ఇచ్చే ఉద్దేశం కానీ నాకు ఎప్పుడూ ఉండదు. నేను ఎవరి గురించి పట్టించుకో, నా గురించి ఎవరైనా మాట్లాడుకోవచ్చు, ఎవరైనా కౌంటర్లు వేసుకోవచ్చు. నా గురించి బీభత్సమైన కౌంటర్లు, గుడ్డి గుర్రాలు అనేసి ఏమేంటియో కౌంటర్లు వేసుకున్నారు. అయినప్పటికీ నేను ఎప్పుడు రెస్పాండ్ అవ్వను, నేను అసలు ఎవరిని పట్టించుకోను. నానే హ్యాపీగానే ఫీల్ అవుతాను. నా గురించి ఎవరు ఏం కౌంటర్లు ఇచ్చుకున్నప్పటికీ, డైరెక్ట్గా ఇచ్చుకున్నా ఇండైరెక్ట్గా ఇచ్చుకున్నా, నా ఫోటో తమ్నేల్లో పెట్టి నన్ను తిట్టినా ఏ ఇబ్బందే లేదు, నో ప్రాబ్లం. ఇదైతే నేను ఎవరికి కౌంటర్ ఇవ్వట్లేదు. జస్ట్ నాకు చాలామంది షేర్ చేసిన దాని తగ్గట్టుగా నిఖిల్ రిలేటెడ్గా మోసం జరుగుతుంది, నిఖిల్ రిలేటెడ్గా ఒక మాఫియా నడుస్తుంది, నిఖిల్ రిలేటెడ్గా నిఖిల్ ఓటింగ్లో ఏదో సంథింగ్ ఏదో చేస్తున్నారు అన్నట్టుగా నేను అసలు ఆ వీడియోలో కూడా చూడలేదు. ఆ మాఫియా అది ఎక్కడెక్కడో ఏదో ప్రమోషన్ జరుగుతున్నాయి, వాళ్ళ కర్ణాటక స్టేట్లో జరుగుతున్నాయి, ఇది అన్యాయం అనే సెన్స్తో వచ్చేటట్టు కొన్ని వీడియోస్ చూశాను. దాని రిలేటెడ్గా మాట్లాడదామని చెప్పేసి అంత మించలేదు. ఆ మాఫియా స్కాము అన్న వాళ్ళ ఒపీనియన్ అది, నేను దాన్ని అసలు తప్పుపడట్లే. ఇప్పుడు నేను రియల్ ఫ్యాక్ట్స్ నాకు అనిపించినవి, నా ఒపీనియన్ ప్రకారం కొన్ని చెప్తాను మీకు. యాక్చువల్గా ఏం జరుగుతుంది ఏంటి, టాప్లో ఎవరున్నారు అనేది కూడా మాట్లాడదాం. ఇక ఆ టాప్లో ఉండేది ఎంతవరకు చేంజ్ అవ్వచ్చు, చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనేది కూడా గట్టిగా ఖరాఖండిగా మాట్లాడదు. దాంతోపాటుగా ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది కూడా మాట్లాడదాం. ఫస్ట్ నిఖిల్ రిలేటెడ్గా ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్ దాకా గుండెల మీద చేసుకుని చెప్పండి, అందరికీ తెలిసిన ఒక నగ్న సత్యం ఏంటంటే, నిఖిల్ నామినేషన్స్లో ఉన్న ఎవ్రీ సింగిల్ టైం నిఖిలే టాప్లో ఉన్నాడు. ఎవ్రీ సింగిల్ టైం నిఖిలే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్ వరకు నామినేషన్లో ఉన్న ప్రతిసారి. సో ఇప్పుడు కరెక్ట్గా ఈ సిచ్యువేషన్లో ఫినాలేకి 1 వీక్ దగ్గరలో 2 వీక్స్ దగ్గరలో ఉన్నప్పుడు నిఖిల్ టాప్లో ఉంటే అది ఫేక్ ఓటింగ్ ఎలా అయిపోద్ది, అది మాఫియా ఎలా అయిపోద్ది, సడన్గా మాఫియా ఎలా వస్తుంది? ఫస్ట్ వీక్ నుంచి లేని మాఫియా సడన్గా అసలు ఓటింగే లేకుండా టప్పని టాప్లోకి వస్తే మాఫియా వద్దు. కానీ ఫస్ట్ నుంచి టాప్లో ఉన్నోడు టాప్లోకి మళ్ళీ టాప్లోనే ఉంటే అది మాఫియా. హౌ కెన్ వి కాల్ ఇట్ యాజ్ మాఫియా? నాకు అర్థం కావట్లేదు. అది ఫేక్ ఓటింగ్ ఎలా అవుతుంది, ఏ రకంగా? సో ఫేక్ ఓటింగ్ అని ఏదైతే పుకార్లు వస్తున్నాయో దాని రిలేటెడ్గా నాకు అనిపించింది చెప్తాను. ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్ ఓన్లీ. ఇది రైటు, అది రాంగ్, వాళ్ళది రాంగ్, అది ఏం లేదు. ఏంటంటే నేను విన్న దాని ప్రకారం నిఖిల్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరో కాలేజెస్లో ఏదో ప్రమోట్ చేసుకున్నారు, కర్ణాటకలో కన్నడ స్టేట్లో ప్రమోట్ చేసుకుంటున్నారు. అది కొంచెం మిస్టేక్, అది కొంచెం ఒక తప్పు అన్నట్టుగా సంథింగ్ నేను వినింది. నేనైతే ఆ ఫుల్ వీడియోస్ చూడలేదు, అది అంతవరకు నిజమో కాదో కూడా తెలియదు. కొన్ని గ్లిమ్సెస్ చూసా, జస్ట్ 1 minute to 50 seconds గ్లిమ్సెస్ చూస్తే దాని ద్వారా నాకు అర్థమైంది. నాకు షాక్ అనిపించింది నిజంగానే. మనమే కదా తెలుగు వాళ్ళకే వేయండి, వాళ్ళకి వేయొద్దు, తెలుగు వాళ్ళకే వేయండి అని నాన్ స్టాప్ మనమే కదా స్టార్ట్ చేసాము. మనలో ఉన్న చాలామంది యూట్యూబర్స్ స్టార్ట్ చేశారు, మనలో ఉన్న చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ స్టార్ట్ చేశారు. అరే వాళ్ళు ఇండియాలో లేరా, వాళ్ళకి ఫ్రీడమ్ లేదా, వాళ్ళకు షోకి వచ్చారు. మీరు ఎలాగైతే చేస్తున్నారో మనం ఎలాగైతే తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయాలని కొంతమంది అంటున్నారో నేను అనలేదు. నేను నిఖిల్కైనా గౌతమ్కైనా మీకు ఫేవరెట్ కంటెస్టెంట్స్కి వేసుకోండి, నాకు ఏం పోయేది ఏం లేదు. జెన్యూన్గా మీకు ఆట నచ్చితే ఎవరికైనా సపోర్ట్ చేసుకోండి, అది భాషాపరంగా చేసేసుకోండి, నాకు ఏ ప్రాబ్లం లేదు. ఒకరికే చేయమని నేను అడగను, నేను చెప్పను. మనం ఎప్పుడైతే తెలుగు వాళ్ళకి వేద్దామని అనుకున్నామో నిఖిల్ వచ్చి బయటకు వచ్చి ఏమైనా ప్రచారం చేస్తుందా కన్నడలో, నಮಗೆ ఓటు ಮಾಡಲೇಬೇಕು, ನಾನು ಈ ಥರ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಹಂಗಿಂಗಂತ, ఏం అది కాదు కదా. నిఖిల్కి సంబంధం లేదు కదా. గౌతమ్ రిలేటెడ్గా గౌతమ్ కులం ఇది అంటూ రీల్స్ వస్తున్నాయి, గౌతమ్ నాయక్ అన్నట్టుగా. అది వాళ్ళు ఎవరో చేసుకుంటున్నారు, దానికి గౌతమ్ మనం ఏం అనలేం కదా. గౌతమ్ని అసలు అనలేము, ఎందుకంటే గౌతమ్కి సంబంధం లేదు. జనసేన లీడర్ ఒక ఆయన పెద్ద ఆయన ప్రమోట్ చేశాడు గౌతమ్ని ఏమంటావు? నాకు సంబంధించి కూడా నాకు ఒకప్పుడు వేరే వాళ్ళు స్టేటస్లు పెట్టారు పొలిటికల్గా, దానికి నాకు సంబంధం లేదు కదా. నేనుండి స్వతహాగా నేను పక్క నుండి అంటేనో గౌతమ్ ఉండి పక్క నుంచి అంటేనో గౌతమ్ తప్పు, నాది తప్పుద్ది. ఎవరికి జరిగే వాళ్ళకి జరుగుతున్నాయి. ఫస్ట్ స్టేట్ రిలేటెడ్, లాంగ్వేజ్ రిలేటెడ్గా మనం స్టార్ట్ చేసినప్పుడు తెలుగు వాళ్ళే కదా కర్ణాటకలో ఎక్కువ ఉంటారు. ఉన్నమాట గుండెల మీద చేపెట్టుకొని చెప్పండి, మన తెలుగు వాళ్ళు బెంగళూరులో ఉండేది ఎక్కువ మంది ఉంటారా, కర్ణాటక వాళ్ళు కన్నడ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటారా? ఖచ్చితంగా ఒక 1% అయినా మన ఆంధ్ర వాళ్ళు బెంగళూరులో ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మేబీ హైదరాబాద్లో ఉండే వాళ్ళు కొంచెం ఈక్వల్గానే ఉండొచ్చు, కొంచెం ఒక 1% అయినా ఎక్కువైతే ఉంటారు. మన తెలుగు వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళు చూస్తుంటారు. కన్నడ వాళ్ళు ఎవరు చూస్తారండి మనిషో, తెలుగు వాళ్ళే అక్కడ నుండి చూస్తుంటారు. వాళ్ళకి కన్నడ వచ్చు, వాళ్ళు ఏమైనా ప్రమోట్ చేస్తూ ఉండొచ్చు, ఎందుకంటే నిఖిల్ అంటే అమ్మాని ఉండొచ్చు, ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి ఉన్నాడు కదా, మేబీ అమ్మానతో వాళ్ళు ఏదో ప్రమోట్ చేస్తూ ఉండొచ్చు. అసలు ఎవరు ప్రమోట్ చేసినా తప్పేంటి నాకు అర్థం కాల. ఇప్పుడు నబీల్ ఉన్నాడు, నబీల్కి హిందీ రీచ్ ఉంది, ప్రాపర్ హిందీ రీచ్ ఉంది, గట్టి హిందీ రీచ్ ఉంది.
చేస్తే 7-8 మిలియన్స్ హిందీ రీల్స్ కూడా పోయినాయి ఉన్నాయి మనోడి. మరి హిందీలో ఓట్లు పడితే దాన్ని అన్ఫేర్ అంటాం మనం. తన టాలెంట్తో హిందీ వ్యూవర్షిప్ని తీసుకొచ్చుకున్నాడు. నాకుండింది, నాకు నిజంగానే నార్త్ ఇండియన్ నుంచి ఓట్లు పడేప్పుడు. ఎందుకంటే నాకు ఫ్యాంటసీ సర్కిల్స్లో దానికి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్స్లో 1 మిలియన్ ఉండే టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా నాకు ప్రమోషన్ చేశారు. ఎందుకు చేశారంటే నేను చాలామందికి తెలుసు అప్పట్లో క్రికెట్ సర్కిల్స్లో. కాబట్టి నా పేరు చూసి ఓట్లేసే వాళ్ళు ఉంటారు. అలాగే నేను అన్ఫేర్ చేసినట్ట, నాది మాఫీ అయినట్ట అవ్వదు కదా. నబీల్కి హిందీలో బీభత్సమైన రీచ్ ఉంది, అతని వీడియోలు చూసిన వాళ్ళు హిందీ నుంచి చేస్తారు, తప్పేంటి? నిఖిల్ అనే పర్సన్ కర్ణాటక నుంచి వేసుకుంటారు, తప్పేంటి అసలు? అది ఫస్ట్ వీక్ నుంచి జరిగి దానివల్లే టాప్లో ఉన్నాడా అంటే అది కాదు. ఫస్ట్ వీక్ నుంచి ఓటింగ్లో టాప్లో ఉండి ఇప్పటికీ టాప్లో ఉన్నాడు. ఓన్లీ అక్కడి నుంచి పడడం వల్ల అనే పాయింట్ రీచ్ చేయడానికి లాజిక్ లెస్ కదా. స్టార్ట్ చేసిందే మనం కదా, తెలుగు వాడికి వేయండి వాళ్ళకి వేయొద్దని. అప్పుడు అక్కడున్న తెలుగు వాళ్ళు కూడా అక్కడ కన్నడ వాళ్ళతో వేయిస్తారు కదా. నేను ఫస్ట్ నుంచి చెప్పింది అదే కదా. మనం ఒక స్టేట్ వాళ్ళకి వేయండి అని స్ట్రెస్ చేస్తే నేను ఫస్ట్లోనే రిక్వెస్ట్ చేసిన, దానివల్ల నిజంగానే మైనసే వద్ది. ఇక్కడ నువ్వు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు వేస్తే ఆంధ్ర తెలంగాణలో మళ్ళీ నిఖిల్ కేసే వాళ్ళు ఎలాగో ఉంటారు, అక్కడ ఎక్స్ట్రా స్టేట్ ఒకటి యాడ్ అయిపోద్ది, ఇక్కడ స్ట్రెస్ వేయకుందని. దేవుడు దేవాలు ఈ మధ్య తగ్గింది కొంచెం, కానీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అది చూసే నేను ఈ వీడియోలో రెస్పాండ్ అవుదామని ఫిక్స్ అయ్యాను. నిజంగానే అది మాఫియా అంటే దానికంటే అమాయకత్వం ఇంకొకటి లేదు. అది ఎలా మాఫియా అవుతుందో నాకు అర్థం కాల. ఏ స్టేట్లో ఆడియన్స్కి నచ్చితే ఆ స్టేట్లోకి వెళ్ళి వేయించుకుంటారు. ఇప్పుడు రోహిణి గారికి కాలేజెస్లో వాటిలో ఇట్లా ప్రమోట్ చేస్తున్నారుగా. ఏ కంటెస్టెంట్కి ఫ్యామిలీస్కి ఎక్కడికి వెళ్ళి ఏ కాలేజెస్లో ప్రమోట్ చేయట్లేదు. ఎవరు పొలిటికల్ లీడర్స్ని పెట్టుకొని పొలిటికల్ లీడర్స్ చేత ప్రమోట్ చేయించుకోవట్లేదు. ఎవరైనా ఎన్ని ప్రయత్నాలు కావాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మన తెలుగు వాళ్ళు మాత్రం మన లోకల్ పర్సన్స్ కాబట్టి వాళ్ళు ఏది చేసినా కానీ కర్ణాటక నుంచి ఇక్కడ బతుకు తెరువు కోసం వచ్చి వాళ్ళు ఆట నిరూపించుకొని వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుతూ ఉంటే వాళ్ళు వచ్చి ఏదైనా వాళ్ళకి సంబంధించి అక్కడ ఏదైనా ఒక వీడియో లీక్ అయితే అంతే, ఇంకా ఫేక్ మాఫీ ఎలా అవుతుంది? మన వాళ్ళు చేస్తే ఏది మన తన ఏంటి ఆటలు నాకు అర్థం కావట్లేదు. మన లాంగ్వేజ్ వాళ్ళు చేస్తే సేమ్ వేరే వాళ్ళు చేస్తే ఆటోమేటిక్గా అది మాఫీ ఎలా అవుతుంది? అది ఫేక్ ఓటింగ్ ఎలా అవుతుంది? నాకు అర్థం కావట్లా. ఒకవేళ ఫేక్ ఓటింగ్ మాఫీ అని అనుకున్నా సడన్గా ఏమన్నా వచ్చాడా నిఖిల్ అనే వ్యక్తి? ఫస్ట్ వీక్ నుంచి ఉన్నాడు కదా. ఇలా ఏంటి నాకు అర్థం కాల. ఈ డిస్క్రిమినేషన్ ఏంటి? ఈ రకంగా నాలాగా ఎవడైనా కానీ ఉన్నది ఉన్నట్టుగా రెండు వైపులా మాట్లాడి జనరల్గా మాట్లాడితే నా రిలేటెడ్గా గుండులో గుర్రం అనేసి ఏదో ఇండైరెక్ట్ పోకింగ్ చేస్తా పోతే ఎట్ట వెళ్తుందో నాకు అర్థం కాల. తప్పు అబ్బా, ఇది చాలా తప్పు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఎలా తిరిగి ఒక ఎమోషనల్ మూమెంట్ క్రియేట్ చేసి ఆ ఎమోషనల్ మూమెంట్లో ట్రాప్లోకి చట్టంలోకి నాలాంటి వాడు కూడా రావాలి. రాకపోతే మనల్ని ఇండైరెక్ట్గా పోక్ చేసి ఇండైరెక్ట్గా కామెంట్స్ పెట్టించేసి ఇండైరెక్ట్గా సఫర్ చేసేయాలా ఏదో. అంటే అమాయకులే ఆ పక్కుండే వాళ్ళు, వాళ్ళకి తెలియదులే, వాళ్ళు చూడరులే, వాళ్ళు చూసినా కూడా మనల్ని ఏముందిలే పోక్ చేసేద్దాము, ఇండైరెక్ట్గా అనేద్దాం ఒక మాట. ఏముంది చెప్పండి అనడానికి? వాడు ఒక రూమ్లో కూర్చుంటు, నేను ఒక రూమ్లో కూర్చుంటే ఇంకో రూమ్లో కూర్చుంటాడు, అందరు రివ్యూలు అందరూ వేరే రూమ్లో కూర్చొని చేసుకున్నాం, ఒకరినొకరు ఏం పీక్కుండేది ఏం లేదు. కానీ మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అది కావాలి కదా. ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇండైరెక్ట్ పోకింగ్లు చేస్తూ ఉంటే అరే ఏంట్రా ఇది, ఏ సీజన్లో లేదే, ఈ సీజన్లో ఎందుకు వస్తుంది ఇండైరెక్ట్ పోకింగ్లు? అందరికీ వాంటెడ్ పోకింగ్స్ ఎందుకు వస్తున్నాయి ఫర్ ద ఫస్ట్ టైం? మన వైపు నుంచి ఏం తప్పులు లేవనుకుంటే ఎట్లా నాకు అర్థం కాల. ఫస్ట్ మనమే స్టార్ట్ చేసాం లాంగ్వేజ్ అని, ఆ సైడ్ వస్తుంటే ఆ సైడ్ వాళ్ళని తప్పు పెట్టేస్తున్నాం. ఎలా అంటే ఇది ఎలా ఉందంటే ప్యూర్ రౌడీజం చేస్తున్నట్టే ఉంది. మన స్టేట్ మన ఆడెవడు వచ్చేది ఇంకేం చేసేది అనేటట్టుగా ఉంది. అట్లా వద్దు దయచేసి, వారం రోజులు అయిపోద్ది. అలాంటివి చేసుకుంటూ పోతూ ఉంటే నిఖిల్కి సంబంధించిన ఫేక్ ఓటింగ్ పడట్లేదు, నిఖిల్కి సంబంధించిన మాఫియా ఏం లేదు, గౌతమ్కి సంబంధించిన ఫేక్ ఓటింగ్ ఏం లేదు, గౌతమ్కి సంబంధించిన ఫేక్ ఓటింగ్ ఏం లేదు, మాఫియా ఏం లేదు, ఏమీ లేదు. ఎవరికి సంబంధించి ఎవరికి ఎన్ని దారులు ఉంటే అన్ని దారుల్లో ఓటింగ్ వేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. రోహిణి గారు చేస్తున్నారు, విష్ణుప్రియ గారు చేస్తున్నారు, అక్కడ ప్రతి ఒక్కరు అవినాష్ రిలేటెడ్గా కూడా నబీల్తో సహా అందరూ హిందీతో వేయించుకోవాలనుకుంటున్నారు, తెలుగులో వేయించుకోవాలనుకుంటున్నారు, వేరే స్టేట్లో ఉంటే వేరే స్టేట్లో వేయించుకుంటారు. ఎవరికి తోచింది వాళ్ళు చేసేసుకుంటున్నారు. అక్కడ ఏమీ లేదు, నిజంగానే లేదు, ఏమీ లేదు. ఎవరు ఏం చేయలేరు. జనాలకి ఎవడు నచ్చితే వాడు గెలిచిపోతాడు. ఇక్కడ పోయేది ఏమిలే. 100% చెప్తున్నాను, ఈ సీజన్ ఇంత టాప్ పొజిషన్లో అదే నిఖిల్ వర్సెస్ గౌతమ్ రావడానికి చాలా హ్యాపీ. ఎందుకంటే వన్ సైడెడ్గా జరగలేదు. ఇప్పటికీ స్టిల్ కూడా గౌతమ్ వర్సెస్ నిఖిల్ అని వస్తుంది. ఒక వైల్డ్ కార్డ్గా వచ్చిన కంటెస్టెంట్ ఆల్రెడీ టాప్లో ఉన్న కంటెస్టెంట్కి ధీటుగా వచ్చి ఆడడం అనేది ఇంకొక 10 years 15 years దాకా మళ్ళీ రిపీట్ కాదేమో. గౌతమ్ లాంటి కంటెస్టెంట్ వచ్చి మళ్ళీ వైల్డ్ కార్డ్ పోటీ ఇస్తే తప్ప ఇంక రాదు. యాజ్ ఇట్ ఈస్గా అరాచకం ఇది. నిజంగానే
ఆ గ్రాఫ్ ఏదైతే పెంచుకున్నాడో గౌతమ్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అది, ఎవడు ఊహించినది. దాన్ని అప్రిషియేట్ చేస్తాం. నిజంగానే గౌతమ్కి నచ్చే వాళ్ళు వందల లక్షల మంది ఉన్నారు, నిజంగానే ఓట్లు పడుతున్నాయి. మినిమం 40% ఉంది గౌతమ్ ఓటింగ్, ఎక్కడ చూసినా 40-45% ఉంది. నిఖిల్కి 55-60% ఉంది. ఏ పోల్ అయినా చూసుకుని కమ్యూనిటీ పోల్స్లో, ఎనీ యూట్యూబ్ ఛానల్ ఉంది, నిజంగానే ఉంది. దాంట్లో ఎవరు తప్పు పడతారు? సడన్గా గౌతమ్కి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఒక్కసారిగా వచ్చేసాడు, అది ఫేక్ ఓటింగ్ మాఫియా అంటే ఒప్పుకుంటాం మనం? ఎందుకు ఒప్పుకోమంటే మనోడు కాబట్టి. అవతలోడు ఎప్పుడు టాప్లో ఉండేవాడు వచ్చి ఈరోజు కూడా టాప్లో ఉంటే అది మాఫియా అయిపోద్ది. హౌ అంటున్నా, నాకు అర్థం కావట్లా. ఏదైనా నాలాంటి వాడు ఏదైనా మాట్లాడితే ఇండైరెక్ట్ పోకింగ్లు చేసేది, ఇండైరెక్ట్గా ట్రోల్స్ చేసేది, ఇండైరెక్ట్గా కామెంట్స్ పెట్టేది, ఆ కామెంట్స్కి లైక్లు కొట్టేది, ఆ ట్రోల్స్కి లైక్లు కొట్టేది, ఆ ట్రోల్స్ షేర్ చేసేది. మనం అందరం ఒకప్పుడు కలిసి తిరిగాము, కలిసి మాట్లాడుకున్నాము, మన రివ్యూవర్స్ అంతా ఒక కమ్యూనిటీలా ఉన్నాము క్లోజ్గా. ఇవన్నీ ఎలా మర్చిపోతున్నారో నాకు అర్థం కావట్లా. ఈజీ కదా, ఒకరి మీద ఒకరు బ్లేమ్ వేసుకుని, ఒకరి ఫోటోలు తమ్నైల్ వేసుకుని ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటే ఎంత దూరమైనా వెళ్తూ ఉంటాయి. ఏం పోద్ది, ఏం వస్తుంది చెప్పండి? ఏమీ రాదు. నా రిలేటెడ్ నా కన్సర్న్ ఒకటే, షోలాగా చూడాలి. మన ఒపీనియన్ డిఫరెన్సెస్ ఉండొచ్చు రివ్యూవర్స్కి. నీదొక రివ్యూవరు, నాదొక రివ్యూవర్, ఇంకొకరిదొక రివ్యూవర్. కానీ నేను చెప్పే రివ్యూ మాత్రమే రైటు. అవతలోడు ఎవడు చెప్పినా కూడా వాడు గుడ్డు గుర్రము, లేకపోతే అవతలోడు చెప్పేవాడు అంతా కూడా ఫేకు. మనం చెప్పేదే నిజం అనుకుంటే ఎట్లా? ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ ఒపీనియన్ 100%. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఒపీనియన్స్ కాదు, స్టేట్మెంట్స్ ఉంటాయి. అది ఏంటంటే షోలాగా చూడాలి, అదేవిధంగా చూడాలి. ఎవరిదైనా అన్యాయం అయితే అన్యాయం, ఎవరిదైనా న్యాయం అయితే న్యాయమే. అంతేకాదు ఒకరిది ఫేక్ ఓటింగ్ కాదు, ఇంకొకరిది ఫేక్ ఓటింగ్ అంటే ఎట్లా? నిఖిల్ అనే పర్సన్కి ఫేక్ ఓటింగు, స్కాములు, మాఫియాలు జరుగుతుంది అనేది రాంగ్ నా ఒపీనియన్ ప్రకారం. దాంతోపాటుగా గౌతమ్కి కూడా అలాంటి ఏం జరగట్లేదు. యాజ్ ఆఫ్ నౌ ఫస్ట్ పొజిషన్లో దూసుకొని వెళ్తూ ఉండింది. 60% ఓటింగ్, 58-59% ఓటింగ్ మన కమ్యూనిటీలో. మిగతా యూట్యూబర్స్ అందరి కమ్యూనిటీలో 1-2 కమ్యూనిటీ యూట్యూబర్స్ దగ్గర అయితే 60+ ఉండేది కూడా ఉంది, కొంతమంది 50+ ఉంది. ఆల్మోస్ట్ ప్రతి యూట్యూబ్ కమ్యూనిటీ నేను చెక్ చేసిన దాన్ని బట్టి 15-20% డిఫరెన్స్ ఉంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో 13% కూడా ఉంది. సో 13-20-30% వరకు నిఖిల్ వర్సెస్ గౌతమ్కి డిఫరెన్స్ ఉంది, క్లియర్ డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ పొజిషన్లో నిఖిల్ ఉన్నాడు, సెకండ్ పొజిషన్లో గౌతమ్ ఉన్నాడు. గౌతమ్ ఈజ్ ఆల్సో ఏ డిజర్వ్డ్ విన్నర్. తను విన్ అవ్వడానికి కూడా డిజర్వ్డ్ కంటెస్టెంట్. నేను ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా చెప్తానున్నా, అసలు గౌతమ్ విన్నర్కి డిజర్వ్డ్ అని ఫస్ట్ వీడియోలు చేసిందే నేను, బేవసమైన ట్వీట్లు చేసిందే నేను. ఎందుకంటే ఎలిమినేషన్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ ప్రెజర్ని తీసుకొని ఎలిమినేట్ అయ్యాడు అనుకున్న కంటెస్టెంట్ అక్కడే చతికిలు పడిపోతాడు. తను ఎలిమినేట్ అయ్యాడు అన్న దాని నుంచి చతికిలు పడకుండా ఏదైతే అదేందని అన్ని గుడ్డలిప్పేసి ఆడిన విధానం, దాని తర్వాత జెన్యూన్గా ప్రతి టాస్క్లో ఏ మోసం, ఫౌలు, గీలు ఏమీ లేకుండా, ఫేక్ లేకుండా నిజాయితీగా ఆడిన విధానం వల్లే తన గ్రేప్ పెరిగింది. సడన్గా పెరిగితే అది ఫేక్ అంటామా? లేదు, నిజంగా గౌతమ్ స్వయంగా చేసుకున్నాడు ఇవంతా కూడా. కాబట్టి సూపర్. అందుకని సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఫస్ట్ పొజిషన్కి వెళ్ళడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అంటే ఉంది, కానీ కొంచెం తక్కువ ఛాన్సెస్. రీజన్ ఏంటంటే నిన్న మొన్నటి వరకు మనం అనుకోవచ్చు, ఇక రేపు ఏదైనా మంచి ఎపిసోడ్ పడితే తప్ప లాస్ట్ వీక్లో ఏం చేంజెస్ కావు, 100% కావు. ఇక ఇంకా అద్భుతాలు జరిగితే ఇంకేదైనా ఇంటర్నల్గా ఏమన్నా వీళ్ళ క్యాంపెయిన్స్ అవి ఇవి గట్టిగా రన్ అయితే కాలేజెస్లో, స్కూల్స్లో క్యాంపెయిన్ చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. నేను ఇప్పటికే చెప్తున్నా, తెలుగు వాళ్ళకి వేసుకోవాలి అనేసి అనుకున్నా, నేను అసలు తప్పుపడట్లా. అవతలోడు మన తెలుగువాడు కాదు కాబట్టి వాడికి వేయొద్దు అనే ప్రచారాలు చేయడం నాకు నచ్చల. తెలుగు వాళ్ళకి వేసుకో, ఎవడిష్టం వాడు స్వామి. ఒక్కొక్కడు క్యాష్ చూసేస్తాడు, ఒక్కొక్కడు ఆట చూసేస్తాడు, ఒక్కొక్కడు అన్నం చూసేస్తాడు, ఒక్కొక్కడు జుట్టు పొడుగుందని వేస్తాడు, ఒక్కొక్కడు బాడీ ఉందని వేస్తాడు, ఒకడు సన్నంగా ఉన్నాడని వేస్తాడు, సంథింగ్ ఒక నల్లంగా ఉన్నాడని వేస్తాడు, ఒకరు తెల్ల. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. జనాలను మనం కాదనలేం. వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేసుకోవచ్చు, దెర్ ఈజ్ నో డౌట్. అవతల వాడు మనవాడు కాదని ఓటేయదు అనే యాంగిల్ ఒక్కటే తప్పు, మిగతాదంతా ఓకే. ఇలా క్యాంపెయినింగ్లో ఏమైనా స్ట్రాంగ్గా కానీ లాస్ట్ వీక్లో కానీ చేయగలిగితే గౌతమ్ కూడా గెలవచ్చు. దాంట్లో ఏం లేదు, 100% గెలిచే ఛాన్స్ ఉంది. ఇంపాసిబుల్ అని చెప్పట్లా, కానీ గేమ్ పరంగా చేంజెస్ వచ్చే, ఎలివేషన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే జీరో. ఎందుకంటే లాస్ట్ వీక్లో 100% గౌతమ్కి నిఖిల్కి సంబంధించిన వాళ్ళిద్దరిలో ఒకరిది లేదా ఇద్దరివి కూడా లాస్ట్ డేనే ఫస్ట్ 1-2 పొజిషన్లు అని తెలుసు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా లాస్ట్ డేలోనే వాళ్ళిద్దరు ఏవీస్ ప్రిపేర్ చేసే అవకాశం ఉంది. సో ఏవీస్ పడిన తర్వాత ఏమన్నా ఏవీస్లో ఎలివేషన్ బట్టి ఏమైనా చేంజ్ అవుద్దాం, కానీ ముందు పెద్దగా చేంజ్ అయ్యే అవకాశం లేదు. ఇంటర్నల్ క్యాంపెయిన్స్ అవుట్ సైడ్ క్యాంపెయిన్స్ ఏమైనా చేసుకుంటే గౌతమ్ సంబంధించిన వాళ్ళు వర్కౌట్ అవ్వచ్చు, అంతకుమించి ఏమీ లేదు. ప్రస్తుతానికి నిఖిల్ టాప్ పొజిషన్లో ఉన్నాడు, విన్నర్ పొజిషన్లో. రన్నర్ పొజిషన్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు. థర్డ్ పొజిషన్ చాలా కన్ఫ్యూజన్గా ఉంది. థర్డ్ పొజిషన్లో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అయితే ప్రేరణ, నబీలు టైట్గా ఉందని.
ప్రేరణ నబీల్ ఇద్దరు టైట్గా ఉందని. నాకు తెలిసి నబీల్కే థర్డ్ పొజిషన్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంది. నబీల్ థర్డ్ పొజిషను, ఫోర్త్ పొజిషన్ ప్రేరణ. నబీల్ థర్డ్ పొజిషన్ ఎందుకంటే నబీల్ గ్రాఫ్ ఫస్ట్ నుంచి చూసుకుంటే విన్నర్ మెటీరియల్. ఫస్ట్లోనే నిఖిల్ని దాటిపోయే అంతగా కనపడండి స్టార్టింగ్ వీక్స్లో. అలాంటి పర్సన్కి అంత ఓవర్ డ్రాస్టికల్ డౌన్ఫాల్ అయితే ఉండదు. కంటిన్యూస్గా సపోర్ట్ అయితే ఆడియన్స్ నుంచి ఉంది. తన రీచ్ అలాగే ఉంది. హిందీ నుంచి, తెలుగు నుంచి, మొత్తం నుంచి పడతానే ఉన్నాయి ఆటోమేటిక్గా. కాబట్టి మనోడు థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. థర్డ్ పొజిషన్లో కంటిన్యూ అవుతున్నాడు. ఫోర్త్ పొజిషన్లో వచ్చేసరికి ప్రేరణ గారు థర్డ్ ఫోర్త్కి చాలా తక్కువ డిఫరెన్స్, 0.5% డిఫరెన్స్ మాత్రమే ఉంది. ప్రేరణ గారు, నబీలు థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్ ఎవరైనా రీప్లేస్ చేసే అవకాశం ఉంది. ప్రేరణ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. టాప్ 5కి నెంబర్ 1 ఫస్ట్ డిజర్వ్డ్ కంటెస్టెంట్ టు బీ ఇన్ టాప్ 5 అమ్మాయిల్లో. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా తను ఆట ఆడితే ఫుల్ ఆఫ్ క్లారిటీ ఉంటుంది, మాట్లాడితే ఫుల్ ఆఫ్ క్లారిటీ ఉంటుంది. కామెడీ చేసింది, ఎంటర్టైన్ చేసింది, రూడ్గా బిహేవ్ చేసింది. ఇవ్వని డోసులు, ఇవ్వని ఎమోషన్స్ కాదు, మొత్తం ఇచ్చి పిండి పిప్పి చేసి మిక్సీలో వేసినన్ని ఎమోషన్స్ ఇచ్చింది ఆ అమ్మాయి. దాంతోపాటుగా ఆటలు, టాస్కులు 100% మగాళ్ళతో పోటీపడి ఇచ్చింది ప్రేరణ గారు. ఆవిడికి అది కంటిన్యూ అవుతూనే ఉంది. టూ గుడ్ అంతే ప్రేరణ గారు. ఈవెన్ ప్రేరణ గారి క్యాంపెయిన్లు కూడా ఫేక్ అనేసి అంటున్నారంట. అసలు నాకు అర్థం కాలేదు. ఇంత పక్షపాతం ఎందుకు స్వామి? ఇంత పక్షపాతం ఎందుకు నాకు అర్థం కాల. అంతకుముందు సీజన్స్లో ఎప్పుడు లేదు కదా. దానికి మనందరం ఇచ్చే ట్యాగ్ ఏంటంటే వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడారు కాబట్టి మనం ఇక్కడ ఆడుతున్నామంట. గ్రూప్ గేమ్ ఆడారు, అప్పుడు మనం తప్పని చెప్పుకున్నాంగా. అంటే సీజన్లో ఒక తప్పు ఏదైనా చేస్తే ఆ తప్పుతో ఇంక అంతమా ఆట? ఫస్ట్ వీక్లో అశ్వత్థామ అన్నదానికి అనొద్దు అనేసి ఏడ్చి బాధపడ్డ గౌతమ్ మళ్ళీ కొన్ని వారాల తర్వాత అశ్వత్థామ అనండి అన్నప్పుడు అది మిస్టేక్ అనేసి మనం ఆ మిస్టేక్ని పట్టుకొని ఉన్నామా? లేదు కదా. ఎక్కడిదక్కడ మిస్టేక్ అయిపోయింది అంతే, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకు అంటున్న ఈ పక్షపాతం? ఎప్పుడు ఏ సీజన్లో వేరే కంటెస్టెంట్స్కి ఎప్పుడు ఎక్కడ వేరే లాంగ్వేజ్ వాళ్ళు బొచ్చిన ముందు వచ్చినా జరగండి. ఈ సీజన్లో ఎందుకు అంటే టాప్ విన్నర్ పొజిషన్లో ఫస్ట్ వీక్ నుంచి ఒకడు ఉన్నాడు కాబట్టి, అది రావాలి కాబట్టి, దాన్ని కొట్టాలి కాబట్టి చేస్తున్నారు. ఎంత చేసే కొంది అంత ఓటింగ్ పర్సంటేజ్ నిఖిల్కి పెరుగుతుంది. వీళ్ళు ఎంతైతే స్కామనో మాఫియానో ఎంత స్ట్రెస్ చేస్తున్నామో అంత ఓటింగ్ నిఖిల్కి పెరుగుతూ ఉంది. మీరు గమనిస్తే లాస్ట్ 2 వీక్స్ ముందుకి ఇప్పటికీ నిఖిల్ గ్రాఫ్ పెరిగింది. చూస్తూ ఉండండి. లాస్ట్ 2 వీక్స్ ముందు చాలా యూట్యూబ్ కమ్యూనిటీ పోల్స్లో గౌతమ్కి నిఖిల్కి 1-2% డిఫరెన్స్ మాత్రం ఉండదు. ఇప్పుడు 15%కి వెళ్ళింది. రీజన్ ఏంటంటే ఎప్పుడైతే మనము ఎవరైనా అణిచివేయాలని చూస్తుంటామో తనని ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ హార్డ్ వర్క్ చేసి గెలిపించుకోవాలని చూస్తారు. అది ఎక్కడైనా జరిగేది. అదే జరుగుతుంది నిఖిల్ విషయంలో. 100% జరుగుతుంది. ఇంక అంతకుమించి నేను చెప్పదలుచుకోలే. దీనికి ఇంకా కౌంటర్లు ఇచ్చుకుంటారు, పోక్ చేస్తారు, తిడతారు, నేనే చేసుకోండి స్వామి. నేనే వదిలేశాను. అసలు నేను ఈ సీజనే అలా అయ్యింది. నేను ఎలా చూస్తానంటే సరే అవతల ఒపీనియన్ అవతలనే చూస్తాను. అస్సలు నేను తప్పు పట్టను. నాకు వైట్ ఆపోజిట్ ఎవరైనా చెప్పినా మరి వాళ్ళకి అనిపించింది నిజంగానే నేనేమో లార్డ్ లఫంగినా నేను అనుకున్నది జరగాలనేది అది లేదు కదా. అవతలవాడికి అనిపించింది, నాకు వైట్ ఆపోజిట్ అనిపించింది చెప్పడం తప్పించి ఎవరికో కౌంటర్లు ఇవ్వాలని ఎవరిని ఏమని అసలు ఏం ఉండదు నా మనసులో. అంటే ఇంక అంతకుమించి ఏం లేదు. 4th పొజిషన్, 3rd పొజిషన్ కన్ఫ్యూజన్గా ప్రేరణ గారు అండ్ నబీల్ ఉన్నారు. తర్వాత 5th పొజిషన్లో విష్ణుప్రియ గారు ఉన్నారు. విష్ణుప్రియ గారు 5th పొజిషన్లో ఉన్నారు. 6th పొజిషన్లో రోహిణి గారు ఉన్నారు. విష్ణుప్రియ డేంజర్ జోన్లో ఉన్నారా అంటే కొంచెం డేంజర్ జోన్లో ఉన్నారు. మరీ ఎలిమినేట్ అయ్యి అంత డేంజర్ జోన్లో ఉన్నారని నేను అనుకోవట్లా. దానికి రీజన్ ఏంటంటే విష్ణుప్రియ గారు లేటెస్ట్గా 1 వీక్ నుంచి తన జెన్యూన్ ప్యూర్ హార్ట్తో ఇంప్రెసివ్గా అనిపిస్తున్నారు. ఎప్పుడైతే సిచ్యువేషన్ వచ్చిందో ప్రతి సిచ్యువేషన్లో లాస్ట్ 2 వీక్స్ నుంచి 1.5 వీక్ నుంచి తన వైపు ఏదైనా అవకాశం వస్తే జెన్యూన్గా యాక్సెప్ట్ చేసి అవతలవాడికి ఛాన్స్ ఇవ్వాలని ఇస్తుంది. డ్రామా చేయట్లేదు, యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంది. ప్యూర్ హార్ట్ అన్న ఫీలింగ్ ఈజీగా కనపడిపోతుంది దగ్గరగా. రోహిణి గారికి ఇచ్చేసింది. అవి అడగకముందే ఇచ్చి రోహిణి గారే షాకు. ఆ తర్వాత వెళ్తే ఇక్కడ ఈరోజు అవినాష్ విష్ణుప్రియాని తీసేస్తే హ్యాపీగా తీసేసుకుని రోహిణి గారికి రావాల్సిందిలే, గుడ్ డెసిషన్ తీసుకున్నామనింది. టాస్కుల్లో పర్ఫార్మెన్స్ ఇస్తుంది, 100% ఎఫర్ట్స్ పెడుతుంది, కామ్గా ఉంటుంది. మన బ్లాక్ టికెట్ అప్పుడు ఆవిడకి అన్యాయం జరిగింది, ఆవిడని తీసేయాల్సింది కాదు తేజాన్ని తీసేయాల్సింది, అప్పుడు కూడా ఏమి రాద్ధాంతం చేయలేదు. టూ గుడ్ బిహేవియర్ వైజ్గా వెళ్తుంది. టాస్కుల్లో పర్ఫార్మెన్స్ ఉంది, గుడ్. పృథ్వీ కూడా వెళ్ళిపోయాడు కాబట్టి పృథ్వీ ఓటింగ్ కూడా కొంత స్ప్లిట్ అవుతూ ఎలాగూ నిఖిల్కి వీళ్ళకే పడితే అవకాశం ఉంది కాబట్టి ఎటు తిరిగి విష్ణుప్రియ గారు సేవ్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి నా దృష్టిలో. ఖచ్చితంగా రోహిణి గారు ఈజ్ ఇన్ డేంజర్ జోన్. ఎవరైతే రోహిణి గారిని టాప్ 5లో చూడాలి అనుకుంటారో అవినాష్ ఫ్యాన్స్ అవ్వచ్చు, టేస్టీ తేజ ఫ్యాన్స్ అవ్వచ్చు, రోహిణి గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, రోహిణి గారికి ఓట్లు వేసుకోండి.
రోహిణి గారికి అండ్ విష్ణుప్రియ గారికి ఓట్లు వేసుకోండి. దే ఆర్ ఇన్ డేంజర్ జోన్. విష్ణుప్రియ గారి కంటే కూడా రోహిణి గారు హెవీ డేంజర్ జోన్లో ఉన్నారు. ఒకటే రీజన్, ఆవిడ ఇంతవరకు నామినేషన్స్లోకి రాకపోవడం తప్పించి ఆవిడ టాప్ 5కి రాకుండా ఉండడానికి ఏదైనా కారణాలు చెప్పమంటే ఎంతలా ఉడాలు కూడా 4-5 కారణాల కంటే కూడా ఎక్కువ చెప్పలేడు. ఎందుకంటే ఆవిడ అంత పర్ఫెక్ట్గా అంత బాగా ఎంటర్టైన్ చేసి అంత బాగా టాస్క్లు ఆడారు కాబట్టి ఒకే ఒక్క రీజన్ నామినేషన్లో లేదు. అదొక్క దానివల్ల తక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ పడుతుంది. షీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. ఎలిమినేట్ అయ్యే అవకాశాలు రోహిణి గారికి ఎక్కువ. ఫేవరెట్ కంటెస్టెంట్ అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో మీరు అందరూ ఓట్లు వేసుకోండి రోహిణి గారికి అండ్ విష్ణుప్రియ గారికి. జరగబోయేది ఇది. టాప్లో ఉండింది నిఖిల్, సెకండ్ పొజిషన్ గౌతమ్, థర్డ్ ఫోర్త్ పొజిషన్లో ప్రేరణ, నబిల్ ప్రేరణ మిక్సింగ్ అవుతుంది. లాస్ట్ 2 పొజిషన్లో విష్ణుప్రియ అండ్ రోహిణి గారు ఉన్నారు. యాజ్ ఆఫ్ నౌ జరిగింది అదే, జరగబోతుంది అదే. సింపుల్ అబ్బా. ఓటింగ్లు, మాఫియాలు ఇవే ఏమీ లేవు. ఒక్కొక్క యూట్యూబర్ ఒక్కొక్క ఒపీనియన్ చెప్తా ఉంటారు. జనాలు మీకు నేను చెప్పే ఒపీనియన్, నేను చెప్పే రిక్వెస్ట్ ఒకటే, మీకు పలానా కంటెస్టెంట్ ఏ బేసిస్ మీద నచ్చినా ఆ బేసిస్ మీద ఓటేసుకోండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓటేసుకోండి. ఎవరు గెలిచినా నేనైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే నిఖిల్ అండ్ గౌతమ్ కృష్ణ దే బోత్ డిజర్వ్ టు బి విన్నర్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో. ఒకడు వచ్చేసరికి 15 వారాల నుంచి కష్టపడుతూ టాస్క్లు ఆడుతూ ఎన్ని బ్లేమ్స్ పడ్డా తీసుకొని అలానే నాగదొక్కుని ఆడతానే ఉన్నాడు కంటిన్యూస్గా. తను ఏవీలో కూడా వస్తుంది చూసుకోండి. ఆ పొగడ్తల్లో ఎన్ని బ్లేములు భరించినా నువ్వు ఆ బ్లేములు తీసుకొని ఫ్రెండ్షిప్ వాల్యూ ఇచ్చావని వస్తుంది. అవన్నీ పాజిటివ్స్. గౌతమ్ కృష్ణకి పడి లేచిన కెరటం అదే వస్తుంది. పడి లేచిన కెరటం అనే పదాన్ని ఖచ్చితంగా గౌతమ్ కృష్ణకి వాడాల్సిందే, వాడతారు. బంతిని కిందకు కొడితే ఎంత హైట్ లేస్తో అంత హైటు పడిపోయి మనోడు డౌన్ గ్రౌండ్ మీద పడి లేలా, పాతాళానికి పడి లేచాడు. అది ఇంకా ఎక్స్ట్రాడినరీ. నార్మల్గా పడిపోయి లేయడం వేరు, గొంత లేకపోయి మళ్ళీ లేచి వచ్చాడు. అంత డౌన్ గ్రాఫ్ నుంచి హై గ్రాఫ్కి వచ్చి విన్నర్ అవ్వబోతున్నాడు అనే సెన్స్ క్రియేట్ చేయడమే. అండ్ ఒక సోలో గేమ్ ఆడుకుంటూ జెన్యున్గానే సోలో గేమ్ ఆడుతున్నాడు. అక్కడ ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే నిజంగానే సోలోగా ఆడుతున్నాడు. ఎక్కడ ఫేక్ చేయట్లా. సోలో అనే ట్యాగ్ పెట్టుకొని సోలో కాకుండా వేరే రకంగా ఆడి మోసాలు ఏం చేయట్లా. జెన్యున్గానే ఉండవు, హార్ట్ఫుల్గానే ఉండవు. మొత్తం బాగుంది. ఒక 2-3 ఎపిసోడ్స్ నెగిటివ్ ఎపిసోడ్స్ పడ్డాయి. అంతకంటే ఎక్కువ నెగిటివ్ ఎపిసోడ్ నిఖిల్ కూడా పడ్డాయి. కానీ ఫస్ట్ నుంచి కనెక్ట్ అవుతున్న విధానం వల్ల జనాలు ఎక్కువ మందికి నిఖిల్కి కనెక్ట్ అయి ఉన్నారు యాజ్ ఆఫ్ నో. ఎందుకంటే 5 వీక్స్ ల్యాక్లో ఉన్నాడు గౌతమ్. ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడం అంత ఈజీ కాదు. అప్పటికి సెకండ్ పొజిషన్ ఫస్ట్ పొజిషన్కి దగ్గరలో ఉన్నాడంటే గ్రేట్. ఇది చేంజ్ అయ్యే అవకాశం ఉంది. డిపెండ్స్ ఆన్ ద క్యాంపెయిన్. గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్ మీరు ఏ క్యాంపెయిన్ చేసుకుంటారో, ఎలా చేసుకుంటారో ఆ క్యాంపెయిన్ రిలేటెడ్గా హ్యూజ్ ఓటింగ్ ఇది చేసుకుంటే గెలవచ్చు కూడా. అంతకుమించి ఏమీ లేదు. ఆటపరంగా ఏదైనా చేంజ్ అవుద్దా అంటే 0%, నో చేంజ్. ఆటలో ఇక గౌతమ్కి నిఖిల్కి గ్రాఫ్ పెంచుకోవడానికి ఛాన్స్ లేదు, ఇద్దరికీ లేదు. సీజన్ 5లో ఏమో ఒక సిచ్యువేషన్ జరిగింది. ఎర్లీ మార్నింగ్ 3-3:30 అప్పుడు శ్రీరామచంద్ర తెలుసు కదా, ఇండియన్ ఐడల్ విన్నర్, తను కూర్చొని, అది ఇప్పటికీ గుర్తుంది, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా జరిగితే గ్రాఫ్లు మారిపోతాయి. అవి జరిగే అవకాశం తక్కువ. శ్రీరామచంద్ర కూర్చొని 3:30-4 టైంలో ఒక్కడే సన్నీ వాడిలో ఆ కామెడీ అనేది ఉంది నాలో. లేదా కామెడీ బిగ్ బాస్ అది ల్యాక్ అయింది నాలో. ఆ కామెడీ అది ఇది వాడు మంచి ఎంటర్టైనర్స్ అన్నీ నాకు ఆ దగ్గర లేదు బిగ్ బాస్ అనేసి హార్ట్ఫుల్గా తనే మాట్లాడుతుంటాడు కెమెరాతో. సన్నీలో ఆ క్వాలిటీ ఉంది, అది ప్లస్ అవుతుందని. అలాంటి జరిగినప్పుడు ఇంకా ఎలివేషన్ వచ్చి అవతలకి ఓటింగ్ పడుతుంది. అలాంటి ఏమన్నా జరిగితే తప్ప ఇద్దరికి కూడా ఏం చేంజ్ అవ్వదు. అది అంతే, ఇంతకు మించి ఏమీ లేదు మామ. ఇది ఎవరికి కౌంటర్ కాదు, ఏమీ లేదు. అందరూ మనమే, మనపురం. అది ఏమీ లేదు. సీజన్ అయిపోతారు అందరూ ఒకటే. జనాలు అక్కడ కంటెస్టెంట్స్ ఎలాగైతే అందరూ ఒకటే అవుతారో రివ్యూవర్లు అందరూ మళ్ళీ ఒకటే. ఇంకా పోయి జనాలు ఎర్రపప్పులు అయిపోతారు. దయచేసి ఎవరిని ట్రోల్స్ చేసుకోవద్దు. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళు చెప్తా ఉంటారు. చెప్పని అవతలోడు ఒపీనియన్ ఒకరు చెప్తారు, నా ఒపీనియన్ ఇంకోటి అవుద్ది. ఎవరు రైటు ఎవరు రాంగ్ ఏం లేదు, జస్ట్ ఒపీనియన్ డిఫరెన్సెస్ అంతే, అంతకు మించేలా. నేను చెప్పే ఒకే ఒక రైట్ ఏంటంటే అవతలోడు మనోడు కాదనేసి వాళ్ళకి వేయొద్దు అని చెప్పద్దు. మనోడు అని వీళ్ళకి వేసుకుంటా అని చెప్పుకోండి, తప్పేం లేదు, మీ ఇష్టం, అది ఏం లేదు. దాంతోపాటుగా మనం ఇక్కడ మన లాంగ్వేజ్ వాళ్ళకి వేసుకోండి అని చెప్పినప్పుడు అవతల వాళ్ళు కూడా చేసుకుంటారని చెప్తారు, దాన్ని మాఫీ అనొద్దు, అది తప్పు. దట్స్ ఇట్. ఒకటే, మీకు నా సబ్స్క్రైబర్స్కి, నా వ్యూవర్స్కి, నిఖిల్ ఫ్యాన్స్కి కావచ్చు, గౌతమ్ ఫ్యాన్స్కి కావచ్చు, నేను ఏదైనా రైట్ మాట్లాడుతున్నాను అనిపిస్తే అవతల వాళ్ళు ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ మన రిలేటివ్ పోస్టులు కావచ్చు నెగిటివ్ కానీ మాట్లాడుతుంటే దానికి కౌంటర్లు ఇవ్వండి, దానికి కామెంట్స్ పెట్టండి, లైక్స్ చేయండి, అంతే. అంతకుమించి ఏం లేదు. నాకు ఇప్పటికీ షాకింగ్ ఏంటంటే గౌతమ్ కృష్ణకి మనం ఎంత పాజిటివ్ అని చెప్పని. గౌతమ్ కృష్ణ ఎవడో కానీ పిచ్చినాయాలు ఎవరో ఉంటారు గౌతమ్ కృష్ణ ఫ్యాన్స్లో కొంతమంది ఫ్యాన్ పేజెస్. నా గురించి నెగిటివ్ తప్ప పాజిటివ్ ఎప్పుడు మాట్లాడుకోరు వాళ్ళు. అలా కర్మ, ఇంకా మనం ఏమి చేయలేము. దాని మీద కోపంతో ఏమన్నా నేను గౌతమ్కి నెగిటివ్ చేద్దామంటే నేను చేయలేను, అది నాకున్న పరిస్థితి. నేను అలాంటి వాడిని ఏమిటంటే వాళ్ళు నా దగ్గరికి అంత ఓవర్ చేయరు. నేను చేయను కాబట్టి న్యూట్రల్గా నాకు అనిపించింది నేను చెప్పేస్తాను. నెగిటివ్ అనిపిస్తుంది నెగిటివ్ చెప్తే, పాజిటివ్ అనిపిస్తుంది పాజిటివ్ చెప్తాను, నాకు పోయేది ఏముంది.
కాబట్టి వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ చేసినా నేను నెగిటివ్ చేయలేడు, అది పరిస్థితి. లైట్ నేను కామ్గా ఉన్నారా నాయన అంటే మనోళ్ళు అన్న నిన్ను చూడన్నా పాపం అనేసి గౌతమ్ ఫ్యాన్స్ కొంతమంది చెప్తారు. మా వాళ్ళు ఏందన్నా నిన్నే ట్రోల్ చేస్తున్నారు, నువ్వు ఇంత నీట్గా రీల్స్ చేస్తున్నావు, పాజిటివ్గా చెప్తున్నావు, తమ్నేల్స్ గౌతమ్ గురించి చెప్తున్నావు, చిన్న గౌతమ్ పాజిటివ్ వచ్చినా నువ్వు ఎలివేట్ చేస్తున్నావు అని మేము హ్యాపీగా ఫీల్ అవుతుంటాం. నిన్నెందుకు ట్రోల్ చేస్తారంటే అది ఏమైనా నిఖిల్ పిఆర్ ఏమైనా చేపిస్తున్నారు. ఇంతకీ గౌతమ్ వాళ్ళకి చేయాల్సిన అవసరం అవుద్ది. నేను అంత పాజిటివ్గా మాట్లాడుతున్నా కూడా ఏమో ఒక్కొక్కసారి నెగిటివ్ స్ట్రాటజీలు కూడా వేస్తుంటారు, చెప్పలేం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఫస్ట్ సెకండ్ వాళ్ళిద్దరు ఉన్నారు. మీ దృష్టిలో హూ ఈజ్ గోయింగ్ టు లిఫ్ట్ ద ట్రోఫీ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8? ఒక 5,000 కామెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎవరు విన్నర్ అవ్వబోతున్నారు అని మీకు అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎలిమినేషన్ రిలేటెడ్గా ఎర్లీ అప్డేట్ కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటుంది. 2,14,000 మంది ఉన్నారు. క్లిక్ చేసి ఫాలో అవ్వండి. దాంట్లో ఓట్ అపీల్స్ ఎవరు చేస్తున్నారు, తర్వాత ఎలిమినేట్ ఎవరు కాబోతున్నారు, విన్నర్ ఎవరు అయ్యే అవకాశం ఉంది, అన్అఫిషియల్ ఓటింగ్ ఎలా ఉండబోతుంది, ఇలాంటి లీక్స్ అన్ని, ఇన్ఫర్మేషన్స్ అండ్ అప్డేట్స్ అన్ని దాంట్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి చెక్ చేస్తూ ఉండండి. బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది. ఆదిరెడ్డి అఫీషియల్ అని సెర్చ్ చేసినా కూడా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవచ్చు. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్.